సో ఈ డెడ్ లిఫ్ట్ అన్నది సేఫ్. పేషెంట్స్ చూస్తే దాంట్లో ఒకరు లేదా ఇద్దరు ఈ డెడ్ లిఫ్ట్ వల్ల మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే డూ ఇన్ రాంగ్ టెక్నిక్ అండ్ దే హర్ట్ దెమ్సెల్వ్స్. మన మెడకి మన స్పైన్ కి చాలా చిన్న కనెక్షన్ ఉంది. మెడ సమస్యలు వస్తున్నాయి అంటే వాళ్ళకి మిగతా స్పైన్ లో కూడా 100% సమస్యలు వస్తాయి. లో బ్యాక్ పెయిన్ ఎక్కువ మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. లంబార్ డిస్క్ లో వచ్చే సమస్యలు, వెనకలుండే కండరాల్లో వచ్చే సమస్యలు, ఈ జాయింట్స్ లో వచ్చే సమస్యలు, దీని వల్లనే ఎక్కువగా మనం లో బ్యాక్ పెయిన్ వస్తుంది. ప్రెగ్నెన్సీలో ఉమెన్ కి దేర్ ఇస్ అ కర్వ్. చాలా మందికి ప్రెగ్నెన్సీ అయిన తర్వాత సమస్యలు వచ్చి మనము ప్రెగ్నెన్సీని టర్మినేట్ చేసే పరిస్థితి కూడా వస్తుంది. సో వెన్నుముక్క సమస్య ఉన్న వాళ్ళు ప్రెగ్నెన్సీ ముందరే వెళ్ళి కన్సల్ట్ చేసి డాక్టర్ తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి. యోగా వెరీ వండర్ఫుల్లీ సైంటిఫికలీ థాట్ మూమెంట్స్. ఈచ్ ఇండివిజువల్ మజిల్ గెట్ స్ట్రెచ్. దానికి సైన్స్ ఎవరికి తెలియదు కాబట్టి ఇదే తక్కువగా ఆలోచిస్తారు. దాన్ని నాకు నడుం నొప్పి అని వచ్చే వాళ్ళకి అందరికీ సర్జరీ చేసేస్తారా? మనకి వెన్నునొప్పి వస్తే కానీ దాని గురించే పట్టించుకోం. ఎస్, ఇదే నిజం. కాబట్టి ఆ వెన్నుముక ఎంత ఇంపార్టెంట్ అన్నది ఇవాళ తెలుసుకుందాం. వీ హ్యావ్ ఎ స్పెషలిస్ట్ హియర్, డాక్టర్ సుకుమార్ గారు. సుకుమార్ గారు నమస్కారం అండ్ స్వాగతం. సుకుమార్ గారు, ఇది నేను చెప్పింది కరెక్టే కదా? మనకి అక్కడ నొప్పి వస్తే కానీ మనకు వెన్నుముక ఉందన్న విషయమే మర్చిపోతూ ఉంటాం కదా మనం. 100%. సో నాకు చెప్పండి, నాకు నడుం నొప్పి అని వచ్చే వాళ్ళకి అందరికీ సర్జరీ చేసేస్తారా? అదొక మిత్ అండి. నడుము నొప్పి వచ్చిన వాళ్ళందరికీ సర్జరీ అనేది అస్సలు కాదు. సో నడుము నొప్పి అనేది డే టు డే లైఫ్లో మనకు చాలా కారణాల వల్ల రావచ్చు. కండరాల వల్ల కావచ్చు, లిగమెంట్స్ వల్ల కావచ్చు, సింపుల్ బోన్ వల్ల కావచ్చు, అండ్ సమ్ డిస్క్ సమస్యల వల్ల కావచ్చు. బట్ 90% డే టు డే లైఫ్లో సమ్ మజిల్ స్ట్రెయిన్ ఆర్ లిగమెంట్ స్ట్రెయిన్ వల్లనే అవుతూ ఉంటాయి. ఆ క్యాచ్ వల్లనే మనకి పెయిన్స్ వస్తూ ఉంటాయి. బట్ ఇవన్నీ వార్నింగ్ సైన్స్. మనం దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. మజిల్స్ పట్టేశాయి అంటే ఎక్కడో ఏదో తేడా ఉంది, ఫ్యూచర్లో పెద్ద ప్రాబ్లం రావచ్చు అనే ఒక వార్నింగ్ సైన్. సో దానికి మనం భయపడకూడదు కానీ, బట్ దాన్ని ఎలా మనం బాగు చేసుకోవాలని చూడాలి. బట్ సర్జరీనే దానికి ట్రీట్మెంట్ కాదు, పరిష్కారం కాదు. సో వెన్నునొప్పి వస్తే మనం ఏదో ఒకటి అప్పటికప్పుడు పెయిన్ కిల్లర్స్ తీసేసుకుని పోస్ట్పోన్ చేయకుండా కొంచెం వెయిట్ చేసి డాక్టర్ దగ్గరికి వెళ్తే బెటర్. ఎందుకు వచ్చింది ఈ నొప్పి, ఈ సమస్య సింపులా కాంప్లికేటెడా అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, అసలు అది మజిల్ స్ట్రెయిన్ అని తెలియడానికి ఎలాంటి సంకేతాలు ఉంటాయి? ఒక మనిషికి ఎలా తెలుస్తుంది అది మజిల్దే పెయిన్ అని? సో మనకి మజిల్ పెయిన్ ఉంది అంటే, ఆర్ మజిల్ స్పాజమ్ ఆర్ మజిల్ పట్టేసింది అన్నప్పుడు, వేరే ఇంకేం నొప్పులు లేవు మనం అంటాం కదా, నడుము పట్టేసింది అన్నప్పుడు, ఒకరు ఎవరన్నా అక్కడ ప్రెస్ చేస్తే అక్కడ ఒక దగ్గర ఒక చోట్లో మీకు అమ్మో నొప్పిస్తుంది, ఎస్ నాకు ఆ పెయిన్ వస్తుంది అన్నప్పుడు దట్ ఈస్ బికాస్ ఆఫ్ మజిల్ స్పాజమ్. రీజన్ ఏమన్నా కావచ్చు. రీజన్ లోపల డిస్క్ వల్ల కావచ్చు, మనకి ఫెసెట్ జాయింట్ అని ఉంటుంది స్పైన్లో, దానివల్ల కావచ్చు, ఆర్ నా చిన్నగా పించ్ అయినా మనకి ఆ పెయిన్ రావచ్చు, ఆ స్పాజమ్ రావచ్చు. లేదా మజిల్ ఇట్ సెల్ఫ్ పొద్దున్నుంచి మీరు వర్క్ చేశారు, అది ఫెటీగ్ అయిపోయింది, లేదా మల్టీవిటమిన్స్ తక్కువ ఉన్న రావచ్చు, సింపుల్ బ్యాడ్ పాస్చర్, మీరు ఇలా ఒక వైపే ఎక్కువసేపు కూర్చొని మొబైల్ చూశారు, దానివల్ల కూడా కావచ్చు. సో మజిల్ స్పాజమ్ అనేది ఎలా తెలుసుకోవాలంటే, మనం అక్కడ ఒక ఏరియాలో పెయిన్ ఉన్న ఏరియాలో నొక్కినప్పుడు పెయిన్ వస్తుంది అన్నప్పుడు ఆ మజిల్ స్పాజమ్ ఆర్ ఇన్ఫ్లమేషన్ ఉంది అని తెలుస్తుంది. డాక్టర్ సుకుమార్ గారు చెప్పండి, నాకు కాళ్ళలో ఉంది, చేతిలో ఉంది, లేకపోతే ఇక్కడ జాయింట్స్, షోల్డర్ జాయింట్స్లో ఉన్నాయి నొప్పులు అంటే అది కూడా మన వెన్నుముకకి సంబంధించింది అవ్వచ్చా? ఎస్. సో వెన్ను సమస్యలు రెండుగా ఉంటాయి. ఒకటి మనకి నడుము కానీ, మెడ నొప్పి కానీ, వీపు నొప్పి కానీ ఆ రూపంలో రావచ్చు, స్పైన్ సమస్య. లేదా రేడియేటింగ్ పెయిన్ అంటాం, అంటే మెడలో వచ్చి మెడ నుంచి భుజం, భుజం నుంచి చేతులకు రావడం, దీన్ని మనం రేడియేటింగ్ పెయిన్ అంటాం ఆర్ రాడికులర్ పెయిన్ అంటాం. రెండవది నడుముకి వచ్చి, తొంటికి వచ్చి, వెనకల గ్లూటియల్ రీజన్, మళ్ళీ తొడ భాగం, పిక్కలకి, పాదంకి రావడం, దీన్ని కూడా రేడియేటింగ్ పెయిన్ అంటాం.
సో దీన్ని మనం కామన్ మ్యాన్ టర్మ్లో సయాటికా అంటాం. సో సయాటికా అంటే ఏంటంటే వెన్నులో ఒక సమస్య ఉండి అక్కడ ఉండే నర్వ్ని కంప్రెస్ చేసినప్పుడు ఆ పెయిన్ మనకి నడుము నుంచి కాలు వరకు కింది వరకు భాగం వరకు వస్తే దాన్ని సయాటికా అంటాం. సో రెండూ రావచ్చు, మెడ నొప్పి నడుము నొప్పి రావచ్చు, దీంతో పాటు చేతికి భుజంకి చేతికి కాదు కాలుకి వచ్చే రూపం స్పైన్ సమస్యలో ఒక భాగం. మీరు సయాటికా పెయిన్ అన్నారు కాబట్టి సయాటికా పెయిన్ ఒక్కసారి వస్తే జీవితాంతం మనం దాంతో బాధపడాలి, అవునా కదా? అలా ఏం కాదు. సో ఇప్పుడు మనకి సయాటికా పెయిన్ వచ్చింది, మనం కొంచెం రెస్ట్ తీసుకున్నాం, ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసాం, కొంచెం పనితీరుని మార్చుకున్నాం, దాంతో మీకు నయం అయిపోయింది అనుకోండి, మళ్ళీ మీరు అది కొంచెం ఆ జాగ్రత్తలు ఎప్పుడూ పడుతూ ఉంటే మీకు లైఫ్ లాంగ్ నొప్పి రాకపోవచ్చు. సో ఇట్ ఈస్ ఆల్ మనకి ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఎంత ప్రాబ్లం ఉంది, దాన్ని బట్టి మీకు లైఫ్ లాంగ్ మీరు ఇబ్బంది పడాలా లేదా అనేది నిర్ధారిస్తుంది. సో చిన్న ప్రాబ్లమ్స్, మైనర్స్ సమస్యలకి మనం వరి అవ్వాల్సింది లేదు. సింపుల్ చేంజెస్తో చాలా మటుకు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు. చాలా మంది వెనకాల నొప్పి వస్తే ఎస్పెషలీ వెన్నుముక్క దగ్గర అక్కడ లో బ్యాక్ పెయిన్ అంటారు, ఏదో మందులు తీసుకుని లేకపోతే ఏదో క్రీమ్ రాసేసుకుని చాలా రోజులు పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు, అది బాగా ముదిరిన తర్వాత వస్తూ ఉంటారు. సో ఆ పెయిన్ వచ్చినప్పుడు ఫస్ట్ ఎప్పుడు కన్సల్ట్ చేయాలంటారు డాక్టర్? సో మనం అనుకున్నట్టు సింపుల్ బ్యాక్ పెయిన్ వచ్చింది అంటే చాలామంది ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ తీసుకోవడం, లేదా ఇంట్లో ఏదో ఒకటి పెయిన్ కిల్లర్ ఉంది, డోలో 650 ఉంది, పారాసిటమాల్ ఆర్ సంథింగ్ తీసేసుకున్నారు, బామ్ ఆర్ స్ప్రే కొట్టేసుకున్నారు, తగ్గిపోయింది. సో ఇలా పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. వెన్ ఇట్ బికమ్స్ రికరెంట్ ఆర్ క్రానిక్ అంటే చాలా రోజులుగా ఉంది, లేదా ఈ పెయిన్ సింపుల్ పద్ధతులతో తగ్గట్లేదు, ఇంటాలరబుల్ పెయిన్, సయాటికా వస్తుంది, పెయిన్ వస్తుంది అంటే కాలు వరకు వస్తుంది నడుము నొప్పి, తగ్గట్లేదు, రెస్ట్తో తగ్గట్లేదు, యూరిన్ సిమ్టమ్స్ వస్తున్నాయి, యూరిన్ ఆగట్లేదు లేదా యూరిన్ ఆగిపోయింది, యూరినే రావట్లేదు, ఈ సమస్యలు రావచ్చు. లేదా కొత్తగా కాన్స్టిపేషన్ వస్తుంది, లేదా వెయిట్ లాస్, ఫీవర్ వస్తుంది. ఇలాంటి కొన్ని సిమ్టమ్స్ ఉన్నప్పుడు దీన్ని రెడ్ ఫ్లాగ్స్ అంటాం, డేంజరస్ సైన్స్ అంటాం. లేదా కాళ్ళలో వీక్నెస్ రావడం, మోకాళ్ళ నుంచి కాళ్ళు పని చేయట్లేదు, పాదం మూవ్ కావట్లేదు, ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఇంకా మనం ఆగకూడదు. ఇట్స్ ఎమర్జెన్సీ, డాక్టర్ దగ్గర తొందరగా పరిగెత్తాలి. ఈ సిచ్యువేషన్కి వచ్చే వరకు కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు. సో సింపుల్ సమస్యనా కాంప్లికేటెడ్ సమస్యనా అని ఒక డాక్టర్ అన్నప్పుడు బెటర్ మీరు ఒక స్పైన్ డాక్టర్, న్యూరో సర్జన్, ఒక ఆర్థోపెడిషియన్, వాళ్ళకి ఈ అవగాహన ఎక్కువ ఉంటుంది కాబట్టి బెటర్ మనం వాళ్ళ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళడం బెటర్. సో అది వాళ్ళు తేల్చుతారు అంటే ఎంత సీరియస్ ఉంది. మనం 8 నుంచి 10 గంటల పాటు చాలాసేపు కూర్చుని పనిచేసే కాలం ఇది, ఫిజికల్ వర్క్ లేకుండా. సో మన పని ఒత్తిడి వల్ల చాలాసేపు ల్యాప్టాప్స్లో కూర్చుంటున్నారు, చదువుకోవడానికి పిల్లలు కూర్చుంటున్నారు. ఇలాంటి వాళ్ళకి వెన్నునొప్పి రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు? సో ఆల్వేస్ ఈ స్టాటిక్ లోడ్ స్పైన్కి వేయడంతో అంటే ఏంటి, లేమన్ టర్మ్స్లో ఎక్కువసేపు కూర్చున్నప్పుడు మన బాడీ బరువంతా స్పైన్ మీదే పడి మనం దాన్ని ఏ కదలిక లేకుండా కూర్చున్నప్పుడు స్లోగా స్పైన్ డిస్క్స్ అనేవి డ్యామేజ్ అవుతూ వస్తాయి, మజిల్స్ అనేది వీక్ అవుతూ పోతుంది. దీనివల్ల సమస్యలు అనేది కాంపౌండ్ అవుతూ పోతాయి. సో దీనికి మనం ఏం చేయాలి? సో సింపుల్ టెక్నిక్స్ ముందే చెప్పినట్టు ఎంసిపి, మూమెంట్ పెంచుకోండి. ఇప్పుడు 8 hours జాబ్లో మీరు 45 minutes చెప్పిన బ్రేక్, 2-3 minutes యూ గెట్ అప్, ట్రై టు రోమ్ అరౌండ్ అండ్ సిట్ అగైన్. కూర్చున్నప్పుడే ఒకే పాస్చర్లో కూర్చోకుండా యూ జస్ట్ కీప్ చేంజింగ్ యువర్ పాస్చర్. దెన్ అయినంత డైలీ చిన్న ఎక్సర్సైజెస్ ఆఫీస్ టైంలో కూడా చేసుకోవచ్చు, ఇంట్లో చేసుకోవచ్చు. అండ్ కరెక్ట్ పాస్చర్ you are sitting in the chair. నుంచుని కూడా చేయొచ్చేమో. Yes. So now there are lot of standing stations and standing stations. So people work straight, keeping their eyes to the level of the monitor to the level of their eyes and stand straight and work. So దీని వల్ల చాలా ఇప్పుడు ఎర్గనామిక్స్ అట్ వర్క్ ప్లేస్ అని
సాఫ్ట్వేర్ ప్రతి కంపెనీలో వాళ్ళకి ముందే ఒక క్లాసెస్ తీసుకుంటారు, మీరు ఇలా కూర్చోవాలి, ఇలా చేయాలి అని. బట్ నో వన్ ఫాలోస్ దట్. సో ఈ పాస్చర్ మూమెంట్, కోర్ మజిల్స్ అండ్ పాస్చర్ మీద ఫోకస్ చేసినట్టయితే 8 hours వర్క్ చేసే వాళ్ళకు కూడా సమస్యలు అనేది తక్కువగా వస్తాయి. ఈ పోస్చర్ కరెక్షన్ అన్నది చిన్నప్పటి నుంచే నేర్పితే బాగుంటుంది అంటారు పిల్లలు? డెఫినెట్లీ అది స్కూల్స్లో చెప్పడం చాలా అవసరం. ఎందుకంటే ఫిజికల్ ట్రైనింగ్ పీరియడ్స్లో వాళ్ళకు ఓన్లీ ఎక్సర్సైజెసే కాకుండా, స్పోర్ట్సే కాకుండా, దే షుడ్ ఆల్సో ట్రైన్ దెమ్ ఫర్ ఫ్యూచర్. సో వాట్ ఆర్ దట్ దే విల్ డెవలప్ ఇన్ ఫ్యూచర్ ఇఫ్ దే డోంట్ ఫాలో ప్రాపర్ పాస్చర్ అనేది వాళ్ళకి ఒకసారి మనం బ్రెయిన్లో వేసామంటే డెఫినెట్లీ వాళ్ళకి ఫ్యూచర్లో దే విల్ బి మోర్ కేర్. చాలాసార్లు అయ్యో ఎక్కువ వంగద్దు అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. ప్రెగ్నెన్సీ అవుతే వంగకూడదు అంటారు, లేకపోతే ఏదొచ్చినా వంగద్దు అంటారు. పెద్దవాళ్ళు అవుతే వంగద్దు అంటారు. అలా వంగకపోవడం మంచిదంటారా కాదంటారా? అలా 100% అది తప్పు అనలేను, 100% కరెక్ట్ అనలేను. సో వంగడం అవసరం, ప్రతి చిన్న పనికి మనం వంగి చేసుకోవాలి. మీరు చూసినట్టయితే పాతకాలంలో వంగి ముగ్గేసేవాళ్ళు ఇంటి ముందు, వాళ్ళకి ఏమి కాదు. వంగి నాట్లు పెడతారు, వాళ్ళకేం కాదు. సో వై దే ఆర్ నాట్ గెట్టింగ్ ప్రాబ్లం? మనం వంగితే ఎందుకు వస్తుంది? సో ఇట్ ఈస్ ఆల్ బికాజ్ సమ్వేర్ మన మజిల్స్ వీక్ ఉండడంతో మనం ఆ వంగితే సమస్యలు ఎక్కువ వస్తుంది. సో ఇఫ్ యు ఆర్ డూయింగ్ ప్రాపర్ ఎక్సర్సైజెస్ ఆర్ కోర్ మజిల్స్ మీరు స్ట్రాంగ్గా పెట్టుకున్నట్టయితే డెఫినెట్లీ ఇప్పుడు మన నాన్నమ్మ అమ్మమ్మకి ఏ సమస్య ఎప్పుడు రానిది ఈరోజు మనకెందుకు వస్తున్నాయంటే బికాజ్ వీఆర్ నాట్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ అవర్ గ్రాండ్ పేరెంట్స్. సో అందుకే మనం ఎక్కడో ఆ కోర్ మజిల్స్ మనం చేసే వర్క్కి ఇది చాలు అని మనం అలవాటు అయిపోయాం కాబట్టి మనకు వంగితే సమస్యలు వస్తాయి. సో వంగకూడదు అనే లేదు, తప్పు కాదు, వంగచ్చు. బట్ ఆ మజిల్స్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉండి చేస్తే తప్పు కాదు. మళ్ళీ బరువులు ఎత్తడం అంటే వంగి బరువులు ఎత్తడం అనేది ప్రాపర్ టెక్నిక్. అంటే మోకాళ్ళు, హిప్స్ మడిచి వెయిట్ తీసుకున్నప్పుడు స్పైన్ మీద సమస్య రాదు. డైరెక్ట్గా మనం వంగి వెయిట్ తీసుకున్నప్పుడు సమస్య వస్తుంది. పొజిషన్ అది తెలుసుకోవాలి సరే. సో అది కరెక్ట్గా టెక్నిక్తో మనం ఏదైనా లిఫ్ట్ చేసామనుకోండి ఏం ప్రాబ్లం రాదు. బాసం పెట్లు వేసుకొని కింద కూర్చోకూడదు? కూర్చోవచ్చు. బికాస్ అంటే దీంట్లో రెండుగా ఉన్నాయి. స్పైన్ వరకు మీరు బాసపట్లు వేసుకొని స్ట్రైట్గా కూర్చుంటే స్పైన్ హెల్త్ బాగానే ఉంటుంది. బట్ సమ్ ఆర్థోపెడిషియన్స్ సే దట్ నీస్ ప్రాబ్లం ఉండేవాళ్ళు లేదా నీ ఇష్యూ ఉండేవాళ్ళు ఆ బాసపట్లు వేసుకొని కూర్చుంటే కష్టం అవ్వచ్చు, ఆర్ ఆర్థరైటిస్ పెరగచ్చు అని కొన్ని స్టడీస్ ఉన్నాయి. బట్ హిప్స్కి, స్పైన్కి బాసపట్లు వేసుకొచ్చుంటే నో ప్రాబ్లం. మన మెడకి, మన స్పైన్కి చాలా చిన్న కనెక్షన్ ఉంది మనకి. అలాంటప్పుడు మెడ సమస్య వచ్చిన వాళ్ళకి స్పైన్ సమస్య వస్తుందా, ఆర్ వైజీ వర్సా? సో మెడ సమస్య వస్తుంది అంటే వాడు అప్పుడు ఏం చేశాడు? ఐదర్ వాడు ఎక్కువసేపు కూర్చొని మొబైల్ చేయడము, ల్యాప్టాప్ చదువు మీద వర్క్ చేయడము, లేదా చదవడము, ఆర్ సమ్ స్పోర్ట్స్ ఆడడము జరిగి ఉంటుంది. సో అలా అన్నప్పుడు వాళ్ళు మెడ ఒక్కటే వాడరు, ఎంటైర్ స్పైన్ని వాడతారు. సో అలా అన్నప్పుడు మెడ సమస్యలు వస్తున్నాయి అంటే వాళ్ళకి మిగతా స్పైన్లో కూడా 100% సమస్యలు వస్తాయి. సో బోత్ ఆర్ కనెక్టెడ్ అండ్ బికాజ్ ఇట్స్ ఎంటైర్ సింగిల్ కాలం. ఆ సింగిల్ కాలం స్పైన్ కాబట్టి మనకి సమస్యలు సర్వైకలే కాదు, లంబర్ రీజన్లో వస్తుంది, థొరాసిక్ రీజన్లో వస్తుంది. అంటే ఎక్కువగా మొబిలిటీ ఉండే రీజన్ సర్వైకల్, లంబర్ కాబట్టి ఆ రెండు ఏరియాల్లోనే వాళ్ళకి ఎక్కువగా వస్తుంది. ఓకే, అవి ఏంటో చూపిస్తారా మాకు? సో మనం ఇది చూసినట్టయితే ఇది ఒక స్పైన్ మోడల్. ఇది స్పైన్ మోడల్ అంటాం కదా. ఇది ఫ్రంట్ ఆఫ్ ద స్పైన్, ఇది బ్యాక్ ఆఫ్ స్పైన్. సో ఇది వెనక భాగం. ఇది వెనక భాగం. వెనక భాగంలో మీరు చూసారంటే ఇలా మనకి స్పైక్స్ ఉన్నాయి, ఇలా షార్ప్ గా. సో ఇది బ్యాక్ ఆఫ్ అవర్ స్పైన్. మనం వెనకలో ఎవరన్నా ప్రెస్ చేస్తే ఈ బోన్స్ టచ్ అవుతుంది. సో ఇది ఫ్రంట్ పార్ట్ ఏంటంటే ఇది కవర్డ్ బై అబ్డమన్. ఇక్కడ చెస్ట్, ఇక్కడ నెక్ మజిల్స్. సో ఇది ఫ్రంట్ పోర్షన్, ఇది పెల్విస్. సో మన స్పైన్ అంతా ఇలా పెల్విస్ మీద సపోర్ట్ చేస్తుంది. పైన స్కల్ ఉంటుంది, తలకాయ ఉంటుంది. సో మనం ఈ స్పైన్ డివిజన్ సింపుల్ లేమెన్ అర్థమయ్యేటట్టు చెప్పాలంటే
ఈ పైన భాగంలో 7 బోన్స్, దీన్ని మనం సర్వైకల్ స్పైన్ అంటాం. ఇది సర్వైకల్ స్పైన్. ఆ 7 వర్టిబ్రే ఆర్ 7 బోన్స్ తర్వాత వచ్చే 12 బోన్స్ని మనం థొరాసిక్ వర్టిబ్రే అంటాం. థొరాసిక్ రీజన్ అంటే మన వీపు, చెస్ట్, రిబ్స్ అన్ని కవర్ అయిన స్పైన్ ఇది. ఇది 12 బోన్స్ ఉంటాయి. దీన్ని థొరాసిక్ స్పైన్. కొంచెం కిందకి వస్తే దీన్ని మనం లంబార్ స్పైన్ అంటాం. ఈ లంబార్ స్పైన్లో 5 బోన్స్ ఉంటాయి. సో మన బాడీ లోడ్, మనం నిల్చున్నప్పుడు, కూర్చున్నప్పుడు మన లోడ్ అంతా ఎక్కువ తీసుకునేది ఈ లంబార్ స్పైన్. కొంచెం వైడ్గా కొంచెం దట్టంగా ఉంటాయి. సో దీని మధ్యలో, బోన్స్ మధ్యలో మనకి డిస్క్స్ ఉంటాయి. ఈ డిస్క్స్ ఏంటంటే మనకి షాక్ అబ్జార్బర్ లాగా పనిచేస్తాయి. సో మనం ఎగిరినప్పుడు, దుంకినప్పుడు, వంగినప్పుడు, లేచినప్పుడు, నుంచున్నప్పుడు, కూర్చున్నప్పుడు ఈ మనకి ఏది ఫీల్ కాకుండా, ఇప్పుడు మనం కూర్చున్నాము, మనకి ఎప్పుడు ఫీల్ అవ్వలేదు మనం కూర్చున్నామని, మనకి ఏ నొప్పి లేదు. ఎందుకు అంటే ఆ లోడ్ అంతా ఈ షాక్ అబ్జార్బర్స్ లాగా ఇది మోస్తున్నాయి. దానికే మనకి కూర్చున్నప్పుడు మనకు అనిపించదు. సో ఓన్లీ ఏదో ప్రాబ్లం ఉంటేనే మనకు తెలుస్తుంది, అయ్యో నాకు నొప్పి ఉంది అని, లేదంటే తెలియదు. సో ఇది మన స్పైన్ నార్మల్ స్ట్రక్చర్. కింద లాస్ట్ భాగం మనకి సేక్రమ్ అంటాం. దాని తర్వాత కాక్కిక్స్ అంటాం. టెయిల్ బోన్ పెయిన్ అని మీరు వినుంటారు. ఆ టెయిల్ బోన్ అనేది కాక్కిక్స్ బోన్, లాస్ట్ బోన్. ఈ 5 బోన్స్ అనేది సేక్రమ్ అంటాం. ఈ సేక్రమ్ బోన్ అనేది పక్కన పెల్విస్ లో బోన్స్ కి కనెక్ట్ అవుతుంది. ఇది మన స్పైన్ బేసిక్ ఆర్కిటెక్చర్. సర్వైకల్ స్పైన్, థొరాసిక్ స్పైన్, లంబార్ స్పైన్. ఓకే. లో బ్యాక్ పెయిన్ ఎక్కువ మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. లో బ్యాక్ పెయిన్ ఇది ఎక్కువ. ఇక్కడ ఈ లంబార్ డిస్క్ లో వచ్చే సమస్యలు, వెనకలు ఉండే కండరాల్లో వచ్చే సమస్యలు, ఈ జాయింట్స్ లో వచ్చే సమస్యలు, దీని వల్లనే ఎక్కువగా మనం లో బ్యాక్ పెయిన్ చూస్తాం. ఎందుకు వస్తాయంటారు? అది పోస్చర్ చాలా రీజన్స్ ఉన్నాయి. అంటే ఆయా ఏజ్ బట్టి ఆయా రీజన్స్ ఉంటాయి. సో నేను 4గా కేటగరైజ్ చేసి చెప్పాలంటే చిల్డ్రన్, మిడిల్ ఏజ్ పీపుల్, ఉమెన్ అండ్ ఎల్డర్లీ. సో చిల్డ్రన్లో ఇప్పుడు కాలంలో మనం చాలా మటుకు బికాస్ ఆఫ్ దర్ సెడెంటరీ లైఫ్ స్టైల్ చూస్తున్నాం. రెండోది ఎక్స్ట్రీమ్, అంటే ఏమీ చేయట్లేదు. నెక్స్ట్ ప్రతి పేరెంట్ పిల్లల్ని స్పోర్ట్స్ పంపిస్తుంది. వాళ్ళు ఇప్పుడు ప్రతి ఇంట్లో ప్రతి ఒక్క చైల్డ్ ఏదో ఒక స్పోర్ట్స్లో ఉంటుంది. ఈ ఫోర్స్ చేసి వాళ్ళకి ఆ స్ట్రెంగ్త్ ఉందా లేదా అని మనం తెలుసుకోకుండా ఆ స్పోర్ట్స్ చేయడంతో చాలా పిల్లలకి స్పోర్ట్స్ ఇంజరీస్, నెక్ కానివ్వండి, బ్యాక్ కానివ్వండి అవుతుంది. సో ఇది చిల్డ్రన్స్లో చూస్తాం. మిడిల్ ఏజ్లో ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ అవర్ జాబ్. వీఆర్ సిట్టింగ్ జాబ్, నాట్ డూయింగ్ మచ్ ఎక్సర్సైజెస్, ఆర్ అగైన్ ఎక్స్ట్రీమ్ థింగ్స్. సడన్గా మీరు ఒక ట్రిప్ వెళ్ళారు, హైకింగ్ వెళ్ళారు, సమ్ పికిల్ బాల్ ఆడారు, జిమ్కి వెళ్ళారు. యంగ్ ఏజ్లో ఇవన్నీ చేయాలని చూస్తారు. సమ్ స్పోర్ట్స్ ఆడారు. వీళ్ళకి ఎక్కువగా దీనివల్ల సమస్యలు వస్తాయి. ఉమెన్ అగైన్ వాళ్ళు హౌస్లో, ఇంట్లో వర్క్ చేయాలి, జాబ్ చేయాలి, 2 పరిగెత్తాలి, పిల్లల్ని చూసుకోవాలి. వీళ్ళకి ఏంటంటే వాళ్ళకుండే స్ట్రెంగ్త్కి మీరి వాళ్ళు వర్క్ చేయడంతో, అండ్ సడన్లీ ఆ మిడిల్ ఏజ్ ఉమెన్కి అనిపిస్తుంది ఇప్పుడు మనం సెటిల్ అయ్యాము, నౌ వీ షుడ్ బి ఫిట్ అని. సడన్గా దే జాయిన్ జుంబా, దే జాయిన్ సమ్ జిమ్ ఆర్ సంథింగ్, సమ్ యాక్టివిటీ చేయాలి అని దే గెట్ ఇంజూర్డ్. సో వర్కౌట్ ఇంజరీస్. దెన్ లాస్ట్ వచ్చేసి ఎల్డర్లీ పాపులేషన్. వీళ్ళలో కూడా అవగాహన లేకుండా, ఎక్కువ ఎక్సర్సైజ్ చేయకుండా, ఎక్కువ కూర్చోవడం, వాళ్ళ మజిల్స్ వీక్ అయ్యి, లేదా వాళ్ళు చిన్న ట్రివియల్ ఫాల్, ఇంట్లో కాలు జారి పడ్డారు, బోన్ ఫ్రాక్చర్ అయింది, స్పైన్ ఫ్రాక్చర్ అయింది. సో వీళ్ళలో ఎంటైర్లీ డిఫరెంట్ సమస్యలు వస్తాయి. సో ఏ సమస్యలు ఉన్నా ఆల్ ఏజెస్ ఆర్ సఫరింగ్ విత్ పెయిన్. జిమ్ లో కూడా ఇప్పుడు యంగ్స్టర్స్ ఏం చేస్తున్నారు అంటే డెడ్ లిఫ్ట్ అని చేస్తున్నారు, అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కూడా. సో ఈ డెడ్ లిఫ్ట్ అనేది నిజంగా ప్రాణాంతకంగా ఉంటుందా, లేకపోతే వాళ్ళ బ్యాక్ బోన్ ని రక్షిస్తుందా, ఇస్ ఇట్ సేఫ్ అన్నది నా ఫస్ట్ క్వశ్చన్. సో అగైన్ జిమ్ ఆర్ సమ్ వెయిట్ లిఫ్టింగ్ అండ్ డెడ్ లిఫ్టింగ్, సో ఇవన్నీ ఏంటంటే దెర్ ఈస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ప్రొఫెషనల్స్ అండ్ కామన్ మ్యాన్. మనం ఎప్పుడు ఏంటంటే వీ ఫెయిల్ టు డిఫరెన్షియేట్. నేను కామన్ మ్యాన్ అయ్యి నేను ప్రొఫెషనల్ లాగా వెత్తాలి అని పోయినప్పుడే ప్రాబ్లమ్స్ వస్తాయి, బికాజ్ ఐఎమ్ నాట్ ట్రైన్డ్. ఇప్పుడు ఆ ప్రాబ్లం
ప్రతి జిమ్లో ఇప్పుడు నేను ఎవ్రీ డే పేషెంట్స్ చూస్తే దాంట్లో ఒకరు లేదా ఇద్దరు ఈ డెడ్ లిఫ్ట్ వల్ల యంగ్స్టర్స్, ఎస్పెషలీ యంగ్స్టర్స్ హు ఆర్ వెరీ యంగ్, 20 to 25 వాళ్ళే, బికాస్ దే వాంట్ ఎవ్రీథింగ్ ఫాస్ట్, తొందరగా. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ ఒక కిక్ ఉంటుంది. అంటే ఈరోజు నేను 50 kgs ఎత్తాను, నేను 100 ఎత్తాలి, 100 ఎత్తాను, నేను 120 ఎత్తాలి. సో ఈ యొక్క కాంపిటేటివ్ యాటిట్యూడ్ ఆ జిమ్లో చేసేసరికి, అండ్ జిమ్లో ఇన్స్ట్రక్టర్ ఆల్సో, సార్ మీరు ఎత్తగలరు, చేయండి సార్, నో ప్రాబ్లం, చేయండి సార్, యూ కెన్ డూ ఇట్ అండ్ ఆ రివార్డింగ్ యాటిట్యూడ్తో వాళ్ళు వేసి దే ఆర్ గెట్టింగ్ ఇంజర్డ్. సో డెడ్ లిఫ్ట్ అనేది ప్రాపర్లీ డన్ ఇట్ ఈస్ గుడ్, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే ఆర్ డూ ఇన్ రాంగ్ టెక్నిక్ అండ్ దే హర్ట్ దెమ్సెల్వ్స్. You might have seen so many videos in social media, people died lifting, deadlift చేసేటప్పుడు suddenly they collapse. Deadlift చేసే వాళ్ళకి I have operated so many people who have done a deadlift and hurt their disc. I have operated them. సో అదొక లైఫ్ ఛాలెంజింగ్ డెడ్ లిఫ్ట్ అంటారు. డెడ్ లిఫ్ట్ పేరులోనే ఉంది. సో ఎస్, డెఫినెట్లీ. సో అందుకే ఆ డెడ్ లిఫ్ట్ అనేది దాన్ని ఒక గేమ్, అంటే ఒక స్పోర్ట్ కాదు, ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని మీరు దాన్ని చేసి దెబ్బతినే కన్నా ఫస్ట్ లెర్న్ ద సైన్స్ ఆఫ్ డెడ్ లిఫ్ట్, వై ఇట్ షుడ్ బి డన్ అండ్ వాట్ ఈస్ దట్ గివింగ్ ఇట్ టు యూ, వాట్ హెల్ప్ ఇట్ ఈస్, వాట్ ఆర్ యూ గెయినింగ్ విత్ దట్ లిఫ్టింగ్ దట్ వెరీ షార్ట్లీ. అది చూసుకొని మనం వీ కెన్ డూ అ డెడ్ లిఫ్ట్ ఆర్ నాట్ అని డిసైడ్ చేయాలి. బట్ ఐఎమ్ సీయింగ్ లాట్ ఆఫ్ యంగ్స్టర్స్ ఈ డెడ్ లిఫ్ట్ వల్ల. సెకండ్ థింగ్, జిమ్కి వెళ్ళడం అనేది ప్రతి పేషెంట్కి స్పైన్ స్ట్రాంగ్ ఉండదు. సో వితౌట్ కోర్ మజిల్ స్ట్రెంథనింగ్ అండ్ బ్యాక్ మజిల్ స్ట్రెంథనింగ్, యూ స్టార్ట్ డూయింగ్ అదర్ ఎక్సర్సైజెస్ లైక్ సే అప్పర్ బాడీ అంటారు, మిడ్ బాడీ, లోవర్ బాడీ అంటారు, లెగ్స్ అంటారు. ఇవన్నీ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు జిమ్లో యూ ఫెయిల్ టు అండర్స్టాండ్ యువర్ స్పైన్ మైట్ నాట్ బీ యాజ్ స్ట్రాంగ్ యాజ్ యువర్ అదర్ మజిల్స్. అప్పుడు మనం ఎక్కువ చేసినప్పుడు యూ హర్ట్ యువర్ బ్యాక్. సో జిమ్ చేసే వాళ్ళు కూడా ఫస్ట్ డెవలప్ యువర్ బ్యాక్ అండ్ కోర్ అండ్ యూ టెల్ ద జిమ్ ఇన్స్ట్రక్టర్ ఫస్ట్ డెవలప్ దీస్ మజిల్స్ అండ్ దెన్ వీ స్టార్ట్ డూయింగ్ యాజ్ ఎ హోల్ బాడీ. అప్పుడే వాళ్ళు సేఫ్గా ఉంటారు, ఓవరాల్గా ఇంప్రూవ్ అవ్వాలి. సో వార్మప్ ఈజ్ ఇంపార్టెంట్, డెవలపింగ్ దిస్ కోర్ మజిల్ స్ట్రెంగ్త్ ఈజ్ ఇంపార్టెంట్, ఓన్లీ దెన్ జిమ్ హెల్ప్స్. సో ఇవి ఇప్పుడు కామన్ యంగర్ ఏజ్లో వచ్చేది జిమ్, డెడ్ లిఫ్ట్స్ అండ్ అదర్ టైప్ ఆఫ్ షార్ట్ ఫార్మ్స్ వేర్ అర్జెంటుగా మనం వెయిట్ లూజ్ అవ్వాలి ఆర్ బాడీ షేప్కి రావాలి అనే ఒక మెకానిజమ్స్ ఆర్ వెరీ డేంజరస్. ఓకే, ప్రెగ్నెన్సీలో ఉమెన్కి న్యాచురల్గానే బై నేచర్ దెర్ ఈస్ అ కర్వ్ ఇన్ ద బ్యాక్ మజిల్స్, దట్ ఈస్ టు ఎన్హాన్స్ ఆర్ ఈజీ, అంటే ఈజీ చేయడానికి డెలివరీ ప్రాసెస్ అన్నది, మళ్ళీ అది రీకూప్ అవ్వడానికి టైం పడుతుంది. సో ఇది ఎంత టైం పడుతుంది అంటారు, ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ హౌ కేర్ఫుల్, ఎంత జాగ్రత్త పడాలి వాళ్ళు బిఫోర్, అంటే ఇన్ ప్రెగ్నెన్సీ అండ్ పోస్ట్ ప్రెగ్నెన్సీ? సో రిలేటెడ్ ఇది ఒక పెద్ద టాపిక్ అండ్ లెస్ పీపుల్ నో దట్ ప్రెగ్నెన్సీ అండ్ బ్యాక్ పెయిన్. సో దీంట్లో రెండుగా మనం చూడొచ్చు. ఒకటి, ఆల్రెడీ ద lady has back pain before becoming pregnant, or lady had back pain once she became pregnant. So manu lady who had a back pain before pregnancy, always I will say or suggest they consult a doctor, a spine doctor or whatever, whomever they are seeking for back pain, to consult them that am I fit to become a pregnant, లేదా నేను ప్రెగ్నెంట్ అయితే నాకు ఏమైనా సమస్యలు వస్తాయా. ఎందుకు అంటే చాలామందికి ప్రెగ్నెన్సీ అయిన తర్వాత సమస్యలు వచ్చి మనము ప్రెగ్నెన్సీని టర్మినేట్ చేసే పరిస్థితి కూడా వస్తుంది. అలాంటి సమస్యలు తెచ్చుకోకుండా ఉమెన్ హూ హ్యాస్ ఆల్రెడీ బ్యాక్ పెయిన్, సివియర్ బ్యాక్ పెయిన్, షుడ్ బి కేర్ఫుల్ ఎనఫ్ టు కన్సల్ట్ ఎ డాక్టర్ టు టేక్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ దట్ షుడ్ ఐ గో ఫార్వర్డ్ ఆర్ నాట్. సెకండ్, పేషెంట్ వెన్నుముక్క సమస్య ఉన్న వాళ్ళు, స్పెషల్లీ ఉమెన్, ప్రెగ్నెన్సీ ముందరే వెళ్ళి కన్సల్ట్ చేసి డాక్టర్ తర్వాత ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకుని, ఎస్ సో సార్ నేను ఇలా అనుకుంటున్నాను, షుడ్ ఐ గో హెడ్ ఆర్ నాట్ అని అడగాలి. సో వాళ్ళు అప్పుడు ఆల్రెడీ ఎంఆర్ఐ చేసి ఉండొచ్చు, లేదా ఇంకేదైనా ఇన్వెస్టిగేషన్ చేసి ఉండొచ్చు. వాళ్ళకి ఆల్రెడీ మైనర్, మోడరేట్ ప్రాబ్లమా, సివియర్ ప్రాబ్లం ఉందా. సో సివియర్ ప్రాబ్లం ఉంది, సో మీరు ప్రెగ్నెంట్ అయితే మీకు సమస్యలు రావచ్చు. సో ఫస్ట్ యూ అడ్రస్ ద సివియర్ ప్రాబ్లం
దెన్ యూ కెన్ బికమ్ ప్రెగ్నెంట్ అని వాళ్ళకి సజెస్ట్ చేయొచ్చు. లేదు మైల్డ్ టు మోడరేట్ ఉందంటే దే కెన్ గో ఫర్ ప్రెగ్నెన్సీ, నో ప్రాబ్లం. ఓకే. సెకండ్ హాఫ్ వాళ్ళకి ఎప్పుడూ పెయిన్ లేదు, ప్రెగ్నెంట్ అయ్యారు, ఇప్పుడు నొప్పులు వచ్చాయి, వాట్ టు డూ. చాలామంది వస్తారు, సార్ నేను ఇప్పుడు సెకండ్ ట్రైమిస్టర్లో ఉన్నాను, మా డాక్టర్ గైనకాలజిస్ట్ ఒకసారి మిమ్మల్ని కలవమన్నారని చెప్పి. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద, మీరు అన్నారు కర్వ్ అన్నారు, కొంతమందికి అబ్నార్మల్ కర్వేచర్స్ ఉంటాయి, కొంతమంది ఫర్ సమ్ రీజన్స్ వేరియస్ రీజన్స్ ఓవర్ వెయిట్ అవుతారు ప్రెగ్నెన్సీలో. నార్మల్గా 14 to 18 kgs వెయిట్ గెయిన్ అవుతారు, కొంతమంది ఎక్కువగానే అయిపోతారు. లిగమెంట్స్ అనేది కొంతమందికి కరెక్ట్ టైంలో లాక్సిసిటీ అంటే లిగమెంట్ స్ట్రెచ్ అవుతాయి ప్రెగ్నెన్సీ. కొంతమందికి ఆ స్ట్రెచ్ అనేది తక్కువ అవడంతో లేదా ఎక్కువ అవడంతో కూడా దే విల్ గెట్ దిస్ బ్యాక్ పెయిన్. ఆర్ ప్రెగ్నెంట్ ఉమెన్ హూ ఇస్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ హర్ అండ్ వర్కింగ్ మోర్, ఎక్కువ వర్క్ చేసేస్తున్నారు, సిట్టింగ్ జాబ్ ఆర్ ఇంట్లో హౌస్ హోల్డ్ వర్క్ ఎక్కువైపోతుంది, వాళ్ళకి ఈ సమస్యలు రావచ్చు. లేదు ఏదో పడ్డారు ఆర్ సడన్లీ ఏదో అయింది, వాళ్ళకి కూడా ఈ డిస్క్ సమస్యలు రావచ్చు వల్ల బ్యాక్ పెయిన్ రావచ్చు. సో అగైన్ విల్ సీ ఎంత తీవ్రంగా ఉంది ఈ పెయిన్ అని చూసి దాన్ని బట్టి మనం, ఎందుకంటే వాళ్ళకి టాబ్లెట్స్ ఇవ్వలేం, ఇంజెక్షన్స్ ఇవ్వలేం. సో అందుకే ఈ ప్రెగ్నెన్సీలో ఎక్కువైంది పెయిన్ అంటే కొంచెం ట్రీట్ చేయడం వాళ్ళకి చాలా ఇబ్బందులు వస్తాయి. అందుకే మేము ముందే చెప్తుంటాం, మీరు ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేయండి. మీరు గైనకాలజిస్ట్ చాలామంది వినుంటారు. సో యూ కీప్ స్ట్రెచ్చింగ్, కీప్ వాకింగ్, డూ సమ్ ఎక్సర్సైజెస్ ఈవెన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అని చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే మజిల్ హెల్త్ ఉందంటే వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ తక్కువగా వస్తాయి. పోస్ట్ ప్రెగ్నెన్సీ కూడా అండి, పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత ఆ కర్వ్స్ స్ట్రైట్ అంటే టు ద నార్మల్ సెల్ఫ్ రావడానికి కూడా టైం పడుతుంది. బికాస్ పోస్ట్ ప్రెగ్నెన్సీ చాలా మంది నడుము నొప్పి అని బాధపడుతూ ఉంటారు, ఎస్పెషలీ అప్పుడు ఎందుకంటే పిల్లల్ని ఎత్తుకోవాలి, ఇవన్నీ కూడా ఎక్స్ట్రా అవుతుంది కదా. సో పోస్ట్ ప్రెగ్నెన్సీ ఈజ్ డెఫినెట్లీ పర్సన్ ఒక తప్పులు చేయడం వల్లని. సో పోస్ట్ ప్రెగ్నెన్సీ ఏంటి, మీరు అమ్మమ్మ నాన్నమ్మ కాలం వాళ్ళని ఎవరితోనో మాట్లాడితే ఆ 5 months ఆఫ్ పోస్ట్ ప్రెగ్నెన్సీ పీరియడ్లో పుట్టినింటికి వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకొని అమ్మతో సేవలు చేయించుకొని ఆర్ నా బామ్మతో సేవలు చేయించుకొని ద ఉమెన్ ఈజ్ ప్యాంపర్డ్ లైక్ ఎనీథింగ్. ఎందుకు అంటే దట్ ఈస్ ద టైమ్ వేర్ షీఈ్ రిక్యుపరేటింగ్, షీఈ్ రెస్టింగ్, ఈటింగ్ గుడ్ ఫుడ్ అండ్ చైల్డ్ ఈజ్ టేకెన్ కేర్ బై అదర్స్. అమ్మమ్మలు నాన్నమ్మలే చూసుకుంటారు, స్నానాలు వాళ్ళే చేయిస్తారు, అన్నీ వాళ్ళే చూసుకుంటారు. సో she is literally resting for next 5 months where she recuperates her health. ఇప్పుడు ఏమవుతుంది, బికాస్ ఆఫ్ వర్కింగ్ పాపులేషన్ అండ్ lack of this family support, they have to get back to their work within 1 or 2 months. They have to take care of their kid. Then within 3 months they have to be on their toes again. So దీని వల్ల ఏమవుతుందంటే they are not exercising, or muscles are not regaining back to normalcy or shape. Then second thing, they are prone to get injured because of the weak muscles. The discs are more prone to get damaged. So దీని వల్ల పోస్ట్ ప్రెగ్నెన్సీ ఇష్యూస్ మన ఇండియాలో ఎస్పెషల్లీ వెస్ట్లో దేర్ ఆర్ వెరీ వెరీ గుడ్ ప్రోగ్రామ్స్ వేర్ మీరు ప్రెగ్నెన్సీ పోస్ట్ ప్రెగ్నెన్సీ మీరు ఇవి చెయ్యాలి అని వాళ్ళు సెట్ ఇవి ఉంటాయి. కాబట్టి వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరూ దే ఫాలో దట్, వెరీ రిలీజియస్గా వాళ్ళు ఫాలో చేస్తారు. మన ఇండియాలో అవేర్నెస్ లేకపోవడంతో పోస్ట్ ప్రెగ్నెన్సీ దే ఆర్ ఆన్ ద టోస్ విత్ ఇన్ ఎ మంత్. సో దానివల్ల పోస్ట్ ప్రెగ్నెన్సీ బ్యాక్ పెయిన్స్ ఆర్ మోర్. స్లీపింగ్ పోస్చర్ సరిగ్గా లేదు, మ్యాట్రెస్ బాగాలేదు, అందుకని బ్యాక్ పెయిన్ వచ్చింది. ఎస్ సార్. స్లీపింగ్ మ్యాట్రెస్ అనేది అంటే ఒక టైం తర్వాత మీకు అలవాటు అయిపోతుంది. సో మ్యాట్రెస్ వల్లని వచ్చిందని ఎప్పుడు అంటే, మీరు 10 ఏళ్ళుగా ఒక మ్యాట్రెస్ వాడుతున్నారు, ఆ మ్యాట్రెస్ని సడన్గా చేంజ్ చేశారు, ఎవరో చెప్పారు ఈ మ్యాట్రెస్ బాగుంది, లేదా మ్యాట్రెస్ చెడిపోయింది, బాగలేదు, పాడైపోయింది, మీరు మార్చారు. ఐ సీ సో మెనీ పేషెంట్ కమింగ్ అండ్ కంప్లైనింగ్, సార్ నాకు బ్యాక్ పెయిన్ వచ్చింది, డిడ్ యూ చేంజ్ యువర్ మ్యాట్రెస్ అంటే ఎస్ సార్ లాస్ట్ మంత్ వి చేంజ్. ఆర్ అ పర్సన్ గోస్ టు న్యూ ప్లేస్, ఫంక్షన్కి వెళ్ళారు, పెళ్ళికి వెళ్ళారు, హోటల్కి వెళ్ళారు, అక్కడ పడుకున్నారు, ఆర్
ఫ్లోర్లో పడుకున్నారు, సమ్వేర్ వసతి లేదు, ఎక్కడో పడుకున్నారు. సో సడన్లీ దే గెట్ బ్యాక్ పెయిన్. సో యువర్ స్పైన్ గెట్స్ యూస్ టు దట్. మీ మ్యాట్రిస్కి ఒక సింక్ ఏర్పడుతుంది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్. సడన్లీ యూ చేంజ్ దట్ సింక్, యూ గెట్ బ్యాక్ పెయిన్. సెకండ్ థింగ్, పిల్లో ఆల్సో. సో యూ షుడ్ నాట్ యూజ్ అ బిగ్గర్ పిల్లో. అంటే తరగడ మరీ ఇలా ఉండకూడదు, మరీ చిన్నగా ఉండకూడదు. సో దాంతో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ ఓకే ఫర్ యువర్ నెక్. అది కూడా చేంజ్ చేసినప్పుడు డెఫినెట్లీ లాట్ ఆఫ్ పీపుల్, ఇప్పుడు అలవాటు ఉంది, మీరు ఫ్రీ ఉన్నారు ఈరోజు, బట్ యు ఆర్ టైర్డ్, వాట్ యూ విల్ డూ, యూ పుట్ 2 pillows on the bed, take a mobile in your hand and start seeing the videos. So that is a dangerous situation where you are in. సో ఆర్ సోఫాలో పడుకొని ఒక పక్క పడుకొని తల కొంచెం ఎత్తుగా పెట్టుకొని మనం మొబైల్ చూస్తాం. సో దట్ ఈస్ ఆల్సో ఆర్ ఫోన్ మాట్లాడుతాం. సో ఈ థింగ్స్ కెన్ కాజ్ బ్యాడ్ పోస్చర్స్ ఇన్ బెడ్ బికాస్ ఆఫ్ ఐదర్ పిల్లో ఆర్ మ్యాట్రెస్ కెన్ లీడ్ టు ఇష్యూస్. సెకండ్ థింగ్ అందరూ అడుగుతారు, మీరు అడిగారు సేమ్ క్వశ్చన్ అందరూ అడుగుతారు, విచ్ పోస్చర్ టు బి పడుకోవాలి. సో పడుకున్నప్పుడు మన డిస్క్ ప్రెషర్ న్యూట్రల్గా ఉంటుంది. సో మనం ఐదర్ మీరు సుపైన అంటే వెలకలు పడుకున్నా, ఒక వైపు పడుకున్నా మనకి ఓకే. బట్ ఒక వైపు పడుకున్నప్పుడు దే సే కీపింగ్ పిల్లోస్ బిట్వీన్ యువర్ లెగ్స్ అండ్ లెగ్స్ ఫోల్డెడ్ ఆన్ టు ద సైడ్ పడుకున్నప్పుడు దట్స్ బెస్ట్ పొజిషన్ అని అందరూ అంటారు. స్ట్రేట్ పడుకున్నప్పుడు కూడా జస్ట్ కీపింగ్ యువర్ హ్యాండ్స్ లైక్ దిస్ అండ్ స్లీపింగ్ స్ట్రేట్ ఈజ్ ఆల్సో గుడ్ పోస్చర్. బట్ చాలా మందికి అది అలవాటు ఉండదు. Sleeping straight, everyone faces difficulty. So either they turn to left or right. So sleeping onto the side, flexing knees and keeping a pillow is the best posture. బాగుంది. అండ్ బోర్లో పడుకోవచ్చు, బట్ బోర్లో పడుకోవడం ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే మీరు మెడను ఒక వైపు తిప్పాలి. నెక్ హ్యాస్ టు బి టర్న్ టు వన్ సైడ్. మీరు ఫేస్ని ఇలా డైరెక్ట్గా పెట్టలేరు పిల్లో మీద. సో ఆ ట్విస్ట్ చేసినప్పుడు ఏమవుతుంటే నెక్ మజిల్స్ మీద చాలా ప్రెషర్ పడుతుంది, నెక్ డిస్క్స్ మీద చాలా ప్రెషర్ పడి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకే సింపుల్ పోస్చర్ ఐదర్ స్ట్రేట్ వెలకలు పడుకోవడం లేదా ఒక పక్క తిరిగి పడుకోవడం. చక్కగా శుభ్రంగా నేల మీద పడుకుంటే దిండు అది ఏం లేకుండా నెక్ ఇక్కడ ఒక టవల్ ఏదో చుట్టుకుని బెస్ట్ అని అమ్మమ్మలు చెప్పారు. ఎస్. సో అగైన్ ఫ్లోర్లో పడుకోవడం మనకి అలవాటు ఉంది అంటే చెప్పాను కదా, ఆ ఫ్లోర్కి మీ స్పైన్కి సింక్ అవుతుంది. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ యువర్ మజిల్స్ గెట్ యూస్ టు దిస్. సో 10 ఏళ్ళుగా పడుకున్న వాడికి ఏ ప్రాబ్లం రాదు. మీరు సడన్గా ఈరోజు నాకు బ్యాక్ పెయిన్ ఉంది, నేను నేల మీద పడుకుంటా, చెక్క మంచం మీద పడుకుంటా అన్నప్పుడు సమస్యలు ఇంకా ఎక్కువ అవుతాయి. బికాజ్ యు ఆర్ నాట్ యూస్ టు దట్. అది మీకు అలవాటు అవ్వాలంటే అగైన్ ఇట్ మే టేక్ 6 months to 1 year. సో ఎలా పడుకునే వాళ్ళు అలాగే పడుకోండి, డోంట్ చేంజ్ దట్ పోస్చర్. యోగాలో కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ చక్రాసనం అలాంటివి, ఆర్ కాళ్ళు మొత్తం వెనక్కి పెట్టి చేసే ఆసనాలు, ఇవి స్పైన్కి మంచివేనా కాదా? సో డెఫినెట్లీ యోగా ఆసనాలు, ఎస్పెషల్లీ యోగా అంటే ఇట్స్ ఎ వెరీ వైడ్ టాపిక్. When it comes to asanas, especially hatha yoga అవి అంటారు కదా. సో ఆసనాస్కి వచ్చినప్పుడు దెర్ ఆర్ సమ్ ఆసనాస్. ఇప్పుడు స్పైన్ ఇష్యూస్ లేని వాళ్ళు, స్పైన్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు డెఫినెట్లీ ఈ ఆల్ ఆసనాస్ అట్లీస్ట్ వాళ్ళు సూర్య నమస్కారం ఆ పోస్చర్స్ చేసుకున్న ఇట్స్ అ వెరీ వండర్ఫుల్లీ సైంటిఫిక్లీ థాట్ movements that each individual muscle get stretched and rejuvenated. సూర్య నమస్కారం అది ఏంటంటే మనం అది దానికి సైన్స్ ఎవరికి తెలియదు కాబట్టి ఇదే తక్కువగా ఆలోచిస్తారు దాని గురించి. బట్ ఇట్ ఈస్ ఫర్ అ స్పైన్ ఎస్పెషల్లీ ఇట్ ఈస్ అ వండర్ఫుల్ ఎక్సర్సైజ్. స్పైన్ సమస్యలు లేని వాళ్ళు, స్పైన్ సమస్యలు ఉన్నాయి ఆల్రెడీ, వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు ఫార్వర్డ్ బెండింగ్ పాస్చర్స్ ఏవే ఉన్నాయో, ఆసనాలు ఉన్నాయో దాన్ని అవాయిడ్ చేయడం బెటర్. మనం కూర్చొని ముందరు కొంగి ఫేస్ని మనం నీస్కి టచ్ చేయడం, చేతులతో మన పాదాలు టచ్ చేయడం, ఎనీ ఎక్సర్సైజెస్ విచ్ ఆర్ ఫార్వర్డ్ బెండింగ్ అవాయిడ్ చేసి బ్యాక్వర్డ్ బెండింగ్ ఏ ఆసనాలు ఉన్నాయో దట్ ఈస్ ఆల్ వి టీచ్ దెమ్ ఫర్ అవర్ పోస్ట్ ఆప్ పేషెంట్స్ ఆర్ మజిల్ బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ కోసం ఈ ఆసనాస్ పాస్చర్స్ మనం ఎక్కువ హెల్ప్ చేసుకుంటారు. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా
స్పైన్ అనేది దెబ్బతింటుందా? డెఫినెట్లీ ఇట్ ఈస్ రిలేటెడ్. అగైన్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ మనం యంగ్స్టర్స్లో చూస్తున్నామా ఆర్ పెరిమినోపాజల్ వాళ్ళలో చూస్తున్నాము. యంగ్ ఉమెన్లో హార్మోనల్ చేంజెస్ వల్ల డెఫినెట్లీ ఇర్రెగ్యులారిటీస్ వల్ల దే విల్ హ్యావ్ లాట్ ఆఫ్ పెయిన్స్, మజిల్ పెయిన్స్. ఆ మజిల్ పెయిన్స్ వల్ల లాట్ ఆఫ్ మూడ్ స్వింగ్స్ వల్ల ల్యాక్ ఆఫ్ స్లీప్. ఆ ల్యాక్ ఆఫ్ స్లీప్ వల్ల డెఫినెట్లీ దే విల్ హ్యావ్ లాట్ ఆఫ్ నెక్ అండ్ బ్యాక్ పెయిన్. సో ద moment you don't sleep properly, you will have these issues. So definitely the hormonal changes like PCOD ఉంది, వాళ్ళకి చాలా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయి. They have irregular menstrual cycles because of hormonal imbalance. Definitely their muscle strength will take the toll because they are not properly resting. Suppose perimenopausal women or premenopausal women where their menstrual cycles are going to stop in few years, వీళ్ళలో చాలా ఎఫెక్ట్ అవుతుంది స్పైన్. ఏంటి అంటే యాజ్ యువర్ హార్మోన్స్ డిక్రీజ్, అంటే తగ్గుతూ వస్తూ ఏమవుతుంది అంటే మన కండరాలు అనేది మెత్తబడుతూ పోతుంది, మన బోన్ హెల్త్ కూడా డిక్రీజ్ అవుతూ పోతుంది. సో బోన్ హెల్త్ తగ్గింది, మజిల్ హెల్త్ తగ్గింది. 45-year-old woman ఫీల్స్ దట్ షీ ఈజ్ నాట్ స్ట్రాంగ్. ఎక్కువసేపు నిలబడలేకపోతున్నాను, ఎక్కువసేపు నడవలేకపోతున్నాను, ఫెటీగ్ వస్తుంది అని కంప్లైంట్ చేస్తుంటారు. ఇదన్నీ ఎందుకు అంటే మజిల్ హెల్త్ అండ్ బోన్ హెల్త్ ఈజ్ నాట్ గ్రేట్ బికాస్ ఆఫ్ ద డిక్లైనింగ్ మన హార్మోన్స్. సో దీనివల్ల వీళ్ళకి మనం ఎప్పుడు హార్మోనల్ రీప్లేస్మెంట్ ఒకటే కాదు, వీళ్ళు ఏంటంటే దే హ్యావ్ టు స్ట్రెంగ్థెన్ దేర్ మజిల్స్, దే హ్యావ్ టు స్ట్రెంగ్థెన్ దేర్ హ్యాబిట్స్ ఆఫ్ ఇంక్రీజింగ్ బోన్ హెల్త్, డయట్. దీని మీద ఫోకస్ చేసినట్టయితే డెఫినెట్లీ ఈ స్పైన్ హెల్త్ ఇండైరెక్ట్లీ మంచిదైపోతుంది. స్పైన్ సర్జరీ అన్నది ఎవరికి ఎప్పుడు చేస్తారు? అసలు స్పైన్ సర్జరీ ఎందుకు చేస్తారు? సో స్పైన్ సర్జరీ డెఫినెట్లీ సమస్యలు ఉన్నాయి, స్పైన్ సమస్యలు ఉన్నాయి, బ్యాక్ పెయిన్ ఉంది, లెగ్ పెయిన్ ఉంది, అన్నీ ట్రై. అసలు కదలకపోతేనే చేస్తారా? లేదు, అదే చెప్తున్నాను. సో అన్నీ ట్రై చేసాము, ఎక్సర్సైజ్ ట్రై చేసాము, మెడిసిన్స్ ఇచ్చాం, పెయిన్ మేనేజ్మెంట్ చేసాం, ఫిజియోథెరపీ చేసాం, లైఫ్ స్టైల్ మాడిఫై చేసాం, అయినా తగ్గట్లేదు. దెన్ ఈజ్ ఏ క్యాండిడేట్ ఫర్ సర్జరీ. కొంతమంది సో అవి పారామీటర్స్. కొంతమంది ఎమర్జెన్సీగా వస్తారు, మీరు అన్నట్టు కదలలేకపోతున్నాను, నడవలేకపోతున్నాను, నా కాళ్ళలో వీక్నెస్ వచ్చింది, యూరిన్ ఆగిపోయింది, నాకు వెయిట్ లాస్ అవుతుంది, ఫీవర్ వచ్చింది. ఇలాంటి పేషెంట్స్కి రెడ్ ఫ్లాగ్స్ అన్నాను కదా, ఇలాంటి పేషెంట్స్కి మనం ఆగేది ఉండదు, వాళ్ళకి స్పైన్ సర్జరీ వెంటనే చేస్తాం. ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ సౌత్ ఇండియాకి తెచ్చిన వారిలో మీరే మొదటి వ్యక్తి కాబట్టి కంగ్రాచులేషన్స్ చెప్తూ, థ్యాంక్స్ చెప్తూ మీకు. సో ఇది తీసుకురావడానికి మేజర్ కారణం ఏంటి అండ్ ఎంత ఈజీ ఇది? సో ఇప్పుడు మీరు ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అంటే ఇది ఒక మినిమల్ ఇన్వేజివ్ స్పైన్ సర్జరీలో ఒక భాగం. మనం ముందు 20 years బ్యాక్ ఓపెన్ సర్జరీస్ ఎక్కువగా చేసేవాళ్ళు. వీళ్ళలో ప్రాబ్లమ్స్ ఏంటంటే మనం మజిల్ డ్యామేజ్, బోన్ డ్యామేజ్, బ్లడ్ లాస్, నరాలు దెబ్బతినడం, ఇవన్నీ ఎక్కువ ఉండేవి. దాన్ని ఎలా అరగట్టాలి అని కొన్ని టెక్నాలజీస్ డెవలప్ అయ్యాయి. దీన్నే మనం మినిమల్ ఇన్వేజివ్ స్పైన్ సర్జరీ అని చాలా ప్రమోట్ చేశారు. దీంట్లో భాగంగా మైక్రోస్కోప్ వచ్చింది. మైక్రోస్కోప్తో చేయడంతో చాలా రెవల్యూషన్ వచ్చింది. అంటే స్పైన్లో ఉండే అపోహాలు, భయాలు చాలా మటుకు తగ్గాయి. దాంతో కూడా ఇంకా స్టిల్ అది ఇంకా ఏదో ఇష్యూ ఉంది, ఇంకా మనకి ఇంకా రిఫైన్మెంట్ కావాలి అని అనిపించేది. అప్పుడే ఈ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ వచ్చింది. ఈ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇండియాలో గత 20 ఏళ్ళుగా చేస్తున్నారు. నేను లాస్ట్ 13 yearsగా చేస్తున్నాను, 13-14 yearsగా చేస్తున్నాను. సో దీన్ని వచ్చిన తర్వాత ఇంకా రిఫైన్మెంట్స్ వచ్చి ఇంకా పేషెంట్స్కి బెనిఫిట్ వస్తుంది. ఏంటిది అంటే మనం ఇప్పుడు మీరు లాప్రోస్కోపిక్ సర్జరీని వినుంటారు. ఏ అబ్డమెన్లో సర్జరీ, గాల్ బ్లాడర్ కానివ్వండి, అపెండిక్స్ కానివ్వండి, యూట్రస్ సర్జరీ కానివ్వండి, ఈరోజు ఎవరైనా కానీ కీ హోల్ సర్జరీ అని చెప్పి లాప్రోస్కోపీతో చేయించుకుంటారు. ఏంటి సర్జరీ, ఏ సర్జరీ అయినా ఈరోజు వాళ్ళు ఎండోస్కోపీతోనే చేస్తారు. ముక్కులో కానివ్వండి, ఇయర్లో కానివ్వండి, పిల్లలకి మీరు టాన్సిల్స్, అడినాయిడ్స్ అన్ని ఏది చేసినా వాళ్ళు ఎండోస్కోప్తోనే చేస్తారు.
కిడ్నీ వాళ్ళు ఏది చేసినా ఈరోజు స్టోన్ తీయాలన్నా, మీరు కిడ్నీకి ఏదైనా ఆపరేషన్ చేయాలన్నా, ట్యూమర్ ఉన్నా, కిడ్నీకి ప్రతి సమస్యకి ఈరోజు మనం కీహోల్తోనే చేస్తాం. సేమ్ థింగ్ స్పైన్లో కూడా ఈరోజు మనం 90% స్పైన్ సర్జరీ ఏదున్నా, సమస్య ఏదున్నా సర్జరీ అని మనం నిర్ధారించిన తర్వాత ఈరోజు మనం ఎండోస్కోపీ ద్వారా చేయొచ్చు. ఈ ఎండోస్కోపీ ఏంటంటే చిన్న ట్యూబ్, ఒక 7 mm to 10 mm ట్యూబ్ ఉంటుంది, మెటల్ ట్యూబ్. ఆ ట్యూబ్లో మనకి ఎండోస్కోప్ పాస్ చేస్తాం, దాన్ని కెమెరా కనెక్ట్ అవుతుంది, సలైన్ ఇరిగేషన్ అంటాం, అంటే సలైన్ వస్తూ ఉంటుంది. దీనివల్ల ఆ ఫీల్డ్ అంతా మనకి క్లియర్గా కనబడుతుంది. సో దాంతో మనం ఒక చిన్న హోల్తో ఆ స్పేస్ నుంచి మనం సర్జరీ చేస్తాం. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీరు మజిల్ కట్ చేయట్లేదు, బోన్ కట్ చేయట్లేదు, రక్తస్రావం అస్సలే లేదు, నరాల ఇంజరీ చాలా చాలా తక్కువ ఉంటుంది. అండ్ పేషెంట్ రికవరీ, బికాస్ మనం ఏం కట్ చేయట్లేదు కాబట్టి పేషెంట్ 2 గంటల్లోనే లేచి వాష్రూమ్కి వెళ్ళొచ్చు, ఇంటికి సాయంత్రం వరకు ఇంటికి వెళ్ళొచ్చు. అండ్ పనికి కూడా తొందరగా, కంపేర్ టు అదర్ సర్జరీస్ మొడాలిటీస్, మనం పేషెంట్ వర్క్ కూడా తొందరగా వెళ్ళొచ్చు. దీనివల్ల వాళ్ళకి ఏదో పెద్దగా మనకి స్పైన్ సర్జరీ అంటే అమ్మో అని ఒక ఏది భయం ఉందో అది ఈరోజు లేదు. నన్ను తెచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ దాంట్లో చాలా అడ్వాన్స్మెంట్స్ కూడా అవుతున్నాయి ఇప్పుడు. సో నాకు ఒక మాట చెప్పండి, దట్ స్పైన్లో బల్జ్ వస్తుంది అంటారు, వాచింది అంటారు, అసలు అది ఎందుకు అవుతుంది? సో మనం ముందే అనుకున్నట్టు లంబార్ స్పైన్లో డిస్క్లు ఉంటాయి. డిస్క్లు అంటే ఏంటి, అది ఒక షాక్ అబ్జర్వర్ లాగా, ఒక గుజ్జు లాగా ఉంటుంది. మోకాల్లో ఎలా కార్టిలేజ్ అని మనం వినుంటాం కదా, అదే కన్సిస్టెన్సీలో స్పైన్లో డిస్క్ గుజ్జు లాగా ఉంటుంది. ఆ బయట టఫ్గా ఉంటుంది, మధ్యలో సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది. దాని వెనకలే మనకి స్పైనల్ కార్డ్, స్పైనల్ కార్డ్ నుంచి వచ్చే వెన్ను పూస, వెన్ను పాము, వెన్ను నరాలు వస్తాయి. ఈ డిస్క్ అనేది ఏ కారణంగా అయినా, మన ట్రామా అన్నా, లేదా ఏదో బరువు ఎత్తాము, ఏదో సంథింగ్ మనం ఏదో వెయిట్ లిఫ్ట్ చేసాము, ఏదో చేసాము, దానివల్ల ఈ డిస్క్ అనేది రప్చర్ అయ్యి ఆ లోపల ఉండే మెటీరియల్ బయటకు వచ్చినప్పుడు, ఆ నర్వ్ టచ్ చేసినప్పుడే మనకి సమస్యలు వస్తాయి. ఆ డిస్క్ బయటికి రావడము లేదా ముందుకు జరగడంని మనం డిస్క్ బల్జ్, ఆర్ మీరు అన్నారు కదా స్వెల్లింగ్ అని, అది అంటాం. సో ఇది ఎంత సివియారిటీగా వచ్చింది దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. ఎందుకు వస్తుంది అంటారు? అంటే మనం సరిగా కూర్చోకపోవడం వల్ల, లేకపోతే గబుక్కుని లేవడం వల్ల, దేని వల్ల? సో వేరియస్ రీజన్స్, రాంగ్ పాస్చర్, రాంగ్ లిఫ్టింగ్ ఆఫ్ వెయిట్స్, కిందకి పడిపోవడం, ప్రొలాంగ్ సిట్టింగ్ జాబ్స్, డిస్క్ డీజనరేట్ అవ్వడం. సో ఈ కారణాలు చాలా ఉన్నాయి. స్పోర్ట్స్ వల్ల రావచ్చు, ఈ జిమ్ డెడ్ లిఫ్ట్ వల్ల రావచ్చు. ఇంప్లాంట్స్ అన్నవి అవసరం అంటారా స్పైన్ సర్జరీ? సో ఇంప్లాంట్స్ అనేది మనం చాలా మటుకు చాలా చోట్ల వాడతాము సర్జరీ అయినప్పుడు. ఆర్థోపెడిక్స్లో కానివ్వండి, స్పైన్లో కానివ్వండి, బ్రెయిన్లో కానివ్వండి, ఇప్పుడు హార్ట్లో కూడా ఎక్కువ చాలా ఇంప్లాంట్స్ వాడతాం. స్పైన్లో ఎప్పుడు వాడతాము అంటే మనకి బోన్ కదలిక ఉన్నప్పుడు, అంటే ఒక వర్టిబ్రా ఇంకొక వర్టిబ్రా, L4 and L5 అనుకుందాం ఎగ్జాంపుల్, అది కదులుతుంది. ఏ కారణమైనా, ట్రామా కావచ్చు, లేదా బై బర్త్ అవ్వచ్చు, బై ఎల్డర్లీ పాపులేషన్లో అవ్వచ్చు, డీజనరేషన్ వల్ల అవ్వచ్చు, అది కదిలినప్పుడు ఆ కదలికని ఆపడానికి మనం ఈ ఇంప్లాంట్స్ వాడతాం. లేదు మీరు సర్జరీ చాలా ఎక్స్టెన్సివ్గా చేయాల్సి వచ్చింది ఆ పేషెంట్లో, దానివల్ల స్టెబిలిటీ మీదే ఎక్కువ ప్రాబ్లం వస్తుంది అన్నప్పుడు కూడా మనం ఇంప్లాంట్స్ వాడతాం. ఓన్లీ అవసరం ఉన్నప్పుడే, ఇప్పుడు ఎండోస్కోపీతో చేస్తున్నాం కాబట్టి ఈ ఇంప్లాంట్స్ అనే ఒక అవసరం చాలా చాలా తగ్గిపోతుంది. ఎందుకంటే ఎక్కువ డ్యామేజ్ చేయట్లేదు కాబట్టి మనం ఇంప్లాంట్స్ చేసే అవసరం తగ్గిపోతుంది. ఎక్కువ బరువు ఉండడం వల్ల కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది. 100% బరువు ఉండడం వల్ల, సపోజ్ మనం ఒక పేషెంట్ 100 kgs ఉన్నారు, నార్మల్గా వాళ్ళు 60 kgs ఉండాలి, 40 kgs మోతని ఆ స్పైన్ ఎక్స్ట్రా మోస్తుంది. సో వీళ్ళు బరువు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, మొబిలిటీ తగ్గిపోతుంది, ఎక్కువ కూర్చుంటారు. ఆ ఎక్కువ కూర్చోవడంతో అది ఒక సైకిల్ లాగా, ఎక్కువ కూర్చోవడంతో బరువు ఎక్కువ పెరుగుతుంది, బరువు ఎక్కువ పెరగడంతో స్పైన్ మీద లోడ్ పెరుగుతుంది, లోడ్ పెరగడం వల్ల డిస్క్ సమస్యలు ఎక్కువ వస్తాయి. స్పాండిలైటిస్ అండ్ స్పైన్ పెయిన్, దీనికి ఏమైనా రిలేషన్ ఉందా? స్పాండిలోసిస్ ఆర్ స్పాండిలైటిస్ అంటే మనకి డీజనరేషన్ వల్ల స్పైన్లో వచ్చే చేంజెస్, అంటే అరుగుదల వల్ల, స్పైన్లో ఇప్పుడు మోకాళ్ళు ఎలా అరుగుతాయో అలా స్పైన్లో కూడా అరుగుదల వస్తుంది.
ఈ అరుగుదల వల్ల వచ్చే చేంజెస్ని మనం స్పాండిలైటిస్ అంటాం. దానివల్ల వచ్చే పెయిన్ స్పాండిలైటిస్ అంటాం. సో ఇప్పుడు ఈ స్పాండిలైటిస్ ఉంది అని ఎవరైనా డాక్టర్ చెప్పారు అంటే వీళ్ళకి ఆల్రెడీ స్పైన్లో అరుగుదల ఏర్పడుతుంది ఆర్ మొదలైంది అని అర్థం. దానికి జాగ్రత్తలు తీసుకోవచ్చా? డెఫినెట్లీ ఎక్సర్సైజులు చేసుకుంటూ ఆ లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకుంటే చాలా మటుకు మనం దాన్ని ఎక్కువ అవ్వడం ముందే మనం దాన్ని ప్రివెంట్ చేసుకోవాలి. బట్ ప్రస్తుత పరిస్థితుల్లో మీరు ఎక్కువ చూస్తున్న స్పైన్ సమస్యలు ఏంటి? ఇప్పుడు సిట్టింగ్ జాబ్స్ ఎక్కువ అవడం వల్ల ఈ సిట్టింగ్ జాబ్స్ ఎక్కువ అవడం వల్ల డిస్క్ సమస్యలు ఎక్కువగా చూస్తున్నాం. ఫస్ట్ చూస్తుండేది ఇప్పుడు ఎక్కువ డిస్క్ సమస్యలు, ఎస్పెషలీ లంబార్ స్పైన్లో మనం డిస్క్ సమస్యలు ఎక్కువగా చూస్తున్నాం. రెండోది ఓల్డ్ ఏజ్, అంటే వృద్ధుల్లో ఏం చూస్తున్నాం అంటే వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగినందుకు ముందేంటి వాళ్ళకి ఏదో హార్ట్ సమస్య వచ్చి ప్రాణం కోల్పోయేవాళ్ళు, ఏదో ఒక సమస్య వచ్చి ప్రాణం కోల్పోయేవాళ్ళు. ఈరోజు మంచి మంచి ట్రీట్మెంట్స్ రావడంతో వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగిపోయింది. ఇప్పుడు 75 ఈజీగా దాటేస్తుంది. ఆ 75 దాటిన తర్వాత వాళ్ళ స్పైన్ డీజనరేషన్ అవుతుంది. మోకాళ్ళు ఎలాగూ ఆర్థరైటిస్ వచ్చి దానికి ఏదో ఒకటి ప్రొసీజర్లు చేసుకుంటారు. దీన్ని చేసిన తర్వాత ఏంటి, వాళ్ళు ఎక్కువ నడవాలనుకుంటారు, ఎక్కువ నడుస్తారు. ఇప్పుడు చూసారంటే ట్రావెల్ అలవాట్లు జనాలకి ఎక్కువయ్యాయి. సో ఈవెన్ ఎల్డర్లీ ఆల్సో ట్రావెలింగ్ అలాట్ ఆల్ అరౌండ్ ద వరల్డ్. సో ఈ మొబిలిటీ పెరగడంతో వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరగడంతో వృద్ధుల్లో కూడా ఎక్కువ సమస్యలు వస్తున్నాయి. స్పైన్ సమస్యలు, డీజనరేషన్ వల్ల వచ్చే సమస్యలు ఎక్కువ వస్తున్నాయి. సో యంగ్ పేషెంట్స్లో అంటే మిడిల్ ఏజ్ పాపులేషన్లో సిట్టింగ్ వల్ల డిస్క్ సమస్యలు వస్తే వృద్ధుల్లో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ వల్ల వాళ్ళకి ఈ నడుములో సమస్యలు ఎక్కువ వస్తాయి. రాపిడో డ్రైవర్స్, ఎస్పెషలీ బైక్ డ్రైవర్స్ లాంటి వాళ్ళు పొద్దు నుంచి సాయంత్రం ఆల్మోస్ట్ 8 hours to 12 hours బైక్ మీద తిరుగుతూ ఉంటారు. వాళ్ళకు కూడా కొన్ని ఇయర్స్ తర్వాత, కొన్ని మంత్స్ తర్వాత, వాట్ ఎవర్ లైఫ్ స్పాన్లో డీజనరేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయంటారు. ఎస్, డెఫినెట్లీ ఎనీ డ్రైవర్, నాట్ ఓన్లీ ర్యాపిడో బైక్ ఆర్ కార్ డ్రైవర్ ఆర్ ఎనీ అదర్ డ్రైవర్స్ హూ డ్రైవ్, చాలా వాళ్ళు డ్రైవ్ చేస్తున్నారు, లాంగ్ డ్రైవ్ చేస్తున్నారు, నాన్ స్టాప్ డ్రైవ్ చేస్తున్నారు. మంత్రా సేమ్ అండి, యూ కీప్ ఇంటర్మిటెంట్ బ్రేక్. మీరు 45 minutes 1 hour డ్రైవ్ చేశారు, యూ గెట్ అవుట్ ఆఫ్ ద వెహికల్ అండ్ జస్ట్ స్ట్రెచ్ యువర్ సెల్ఫ్ అండ్ అగైన్ డ్రైవ్. సో ఇలాగ మీరు ఇంటర్మిటెంట్ బ్రేక్స్ తీసుకోకపోతే స్లోగా స్పైన్ మీద ఒత్తిడి పడి స్పైన్ ఇంజురీ అంటే డిస్క్ అనే సమస్యలు చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. సో 5 years ఇంటూ ప్రొఫెషన్ వాళ్ళకి ఏదో ఒక రోజు ఇబ్బందులు వస్తాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ అండ్ నావిగేషన్ ఇవన్నీ సర్జరీని ఎంటర్ అవ్వడం వల్ల నెక్స్ట్ 10 yearsలో మీరు ఎలాంటి మార్పులు చూడబోతున్నారు? డెఫినెట్లీ ఇప్పుడు ఆల్రెడీ రోబోటిక్స్ అనేది చాలా డిపార్ట్మెంట్స్లో పాపులర్ అయ్యింది. యూరాలజీలో కానివ్వండి, ఆర్థోపెడిక్స్లో కానివ్వండి, రోబోటిక్స్ అనేది చాలా పాపులర్ అయింది. డెఫినెట్లీ ఇప్పుడు స్పైన్లో కూడా ఆల్రెడీ గత 5 ఏళ్లుగా స్పైన్లో మినిమల్ ఇన్వేజివ్ స్పైన్ సర్జరీస్ వాడుతున్నారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ రోబోటిక్స్ని, ఎండోస్కోపీని ఇంటిగ్రేట్ చేసి, సో ఫ్యూచర్లో మీరు ఏం చూస్తారంటే రోబోటిక్ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీని చూస్తారు. సో దీంతో ఇంకా మనం ప్రిసిషన్ని పెంచుతున్నాం, దానికి ఇంకా ఇంజురీస్ని తగ్గిస్తున్నాం, అవుట్కమ్ని ఇంకా పెంచవచ్చు. దీంతో పాటు ఇప్పుడు కొన్ని నావిగేషన్ గైడెడ్ సర్జరీస్ కూడా చేస్తాం. సో ఇవన్నీ అంటే టెక్నాలజీ మనకు పెరగంగా డెఫినెట్లీ ఎందుకు వస్తుంది టెక్నాలజీ, ఇంకా ఉండే ఇప్పుడు అవుట్కమ్ని ఇంకా బెటర్ చేయాలని. సో ఆ పేషెంట్స్కి అల్టిమేట్లీ బెనిఫిట్ పొందేది పేషెంట్. ఏఐ అన్నారు, ఏఐ డెఫినెట్లీ ఎస్, ఇప్పుడు ఆల్రెడీ హెల్త్ కేర్లో ఏఐ చాలా వచ్చింది. స్పైన్లో కూడా ఇప్పుడు ఏఐ వల్ల, ఎస్పెషలీ మా ఎండోస్కోపీలో నెక్స్ట్ ఫ్యూచర్లో యూ విల్ సీ లాట్ ఆఫ్ చేంజెస్ వేర్ ఏఐ కెన్ బ్రింగ్. ఇప్పుడు ట్రైనింగ్, ఎస్పెషల్లీ నేను ఒకరికి ట్రైన్ చేస్తున్నాను, ఏ స్ట్రక్చర్ ఏం చేయాలి, ఎక్కడి వరకు వచ్చాము, ఎక్కడికి వెళ్ళాలి అనే ఒక రోడ్ మ్యాప్ ఏఐ వాళ్ళకి ఇస్తుంది. సో వాళ్ళకి నేర్చుకునేది 1 yearలో నేర్చుకునే ఆ టెక్నిక్ని వాళ్ళు 3 నెలల్లోనో 4 నెలల్లోనో నేర్చుకునే అవకాశం ఉంటుంది. లెర్నింగ్ కర్వ్ని షార్టన్ చేయొచ్చు. సో ఇది డెఫినెట్లీ ఏఐ చేయగలుగుతుంది. సో మేబీ నెక్స్ట్ 5 years అదే లాట్ ఆఫ్ చేంజెస్ స్పైన్ సర్జరీలో వస్తాయి. రోడ్ యాక్సిడెంట్స్, రోడ్ ఫాల్ అంటే యాక్సిడెంట్స్ అన్నది రోడ్ మీద జరుగుతుంటాయి కాబట్టి
యాక్సిడెంట్స్ వల్ల వచ్చే ఇంజరీస్ ఎంతవరకు క్యూర్ చేయొచ్చు అంటారు, ఎస్పెషలీ రిలేటెడ్ టు స్పైన్? సో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు పేపర్లో కూడా చదివి ఉండొచ్చు, రీసెంట్ ఈవెంట్స్ వినుండొచ్చు. ఎస్పెషలీ మన బస్సెస్, ఇప్పుడు స్లీపర్ బస్సెస్లో మీరు పడుకున్నప్పుడు ఒక బస్సు వెళ్తుంది, ఆ బస్సు ముందర ఏదో వచ్చింది, ఆగిపోయాడు, సడన్ బ్రేక్ వేసాడు, వెనక ఇంకో బస్సు వస్తుంది, వాడు పోయి గుద్దుకున్నాడు. సో దీంట్లో పడుకున్నవాడు, స్లీపర్ బస్సులో పడుకున్నవాడు ఏ బెల్ట్ వేసుకోడు, ఇది వాడికి సపోర్ట్ ఉండదు, నిద్రపోతున్నాడు. సడన్గా యాక్సిడెంట్ అయ్యేసరికి వాడు కింద ముందరికి వెళ్తాడు, కాళ్ళు కొట్టుకుంటాయి, మళ్ళా రికోష్ అయ్యి వెనక్కి వస్తాడు, తల తగులుతుంది. సో ఇలా రీసెంట్గా ఒక 2 బస్సు యాక్సిడెంట్లు జరిగాయి. వాళ్ళలో చాలామందికి నెక్ సర్వైకల్ ఫ్రాక్చర్, సర్వైకల్ ఇంజరీస్ జరిగాయి. చాలామందికి ప్రాణాలు కూడా పోయాయి ఆ ఇంజరీస్ వల్ల. సో ఈ యాక్సిడెంట్స్లో ఎస్పెషలీ బస్సెస్లో డెఫినెట్లీ మనకి ఈ సర్వైకల్ ఇంజరీస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సెకండ్ ఈజ్ విప్లాష్ ఇంజరీస్. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కార్లు ఉన్నాయి, అందరూ బెల్ట్ వేసుకుంటున్నారు. బెల్ట్ వేసుకున్న తర్వాత మీకు ఓన్లీ నెక్ ఒకటే మూవ్ అవుతుంది. మీరు వెళ్ళి సడన్గా బ్రేక్ కొట్టారు లేదా కార్ ఎక్కడ గుద్దుకున్నారు, నెక్ అనేది సడన్గా ఫ్రంట్ బ్యాక్ మూవ్ అవుతుంది. దీన్ని మనం విప్లాష్ ఇంజరీ అంటాం. దీనికి సర్వియర్ నెక్ ఇంజరీ అయ్యే అవకాశం చాలా ఎక్కువ. అండ్ బైక్ యాక్సిడెంట్స్ అంటారు, ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. విల్ హ్యావ్ సో మెనీ ఇంజరీస్ బికాస్ ఆఫ్ అండ్ ఫాల్ ఫ్రమ్ హైట్. మీరు చెట్లు ఎక్కారు, ఎక్కడ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్లో వర్క్ చేస్తున్నారు, సెకండ్ ఫ్లోర్లో వర్క్ చేస్తున్నారు, పిల్లలు మేడ మీద ఆడుకుంటున్నారు, ఈ మేడ మీద నుంచి ఆ మేడ మీద దుంకుతున్నారు, వాళ్ళు పడిపోయారు. వాళ్ళలో స్పైన్ ఫ్రాక్చర్స్ ఆర్ వెరీ కామన్. సో కొంతమంది సూసైడ్ చేసుకోవడానికి దుంకుతారు, సో వాళ్ళలో ఫ్రాక్చర్స్ ఆర్ కామన్. సో రకరకాలుగా డెఫినెట్లీ యాక్సిడెంట్స్లో స్పైన్ ఇంజరీస్ ఆర్ వెరీ వెరీ కామన్ అండ్ మోర్ డెవాస్టేటింగ్. ఒకసారి స్పైన్కి ఏమైనా గట్టిగా తగిలి అది ఇర్రిపేరబుల్ అయ్యే అవకాశం ఉంటుందా? తగిలినప్పుడు అదే చెప్పాను కదండి, ఎనీ ట్రామా అయినప్పుడు మనకి ఎంత గట్టిగా తగులుతుంది అనేది. స్పైనల్ కార్డ్ ఒక డ్రాబ్యాక్ ఏంటంటే, స్పైనల్ కార్డ్ ఒకసారి దెబ్బ తినిన తర్వాత అది రిపేర్ అవ్వదు, బికాజ్ ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటాము. పెరిఫరల్ నర్వస్ సిస్టంలో ఏదైనా నావు కట్ అయితే అది రిపేర్ అయ్యే అవకాశం ఉంది, లేదా మనమే వెళ్ళి రిపేర్ చేయొచ్చు. బట్ స్పైనల్ కార్డ్ డ్యామేజ్ అయితే దాన్ని రిపేర్ చేయలేము, అది రిపేర్ అవ్వదు. సో అందుకే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దార్ క్యూర్ అన్నట్టు, మనం అయినంత ఇంజరీ కాకుండా కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒకసారి అయ్యింది అంటే మనం ఎంత మంచి సర్జరీ చేసినా రికవరీ అనేది అంతగా ఉండదు. సో అందుకే బెటర్ ఈజ్ అవాయిడ్ ఇంజరీస్. పర్ఫెక్ట్. సో ఐ హ్యావ్ సమ్ రాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అండి మీకోసం. లిఫ్ట్ విత్ ఏదైనా బరువు ఎత్తాలంటే మోకాళ్ళు వంచి ఎత్తాలా, డైరెక్ట్గా బ్యాక్ని కిందకు వంచి లేపాలా? మోకాళ్ళు వంచి ఎత్తాలి. మోకాళ్ళు ఫస్ట్ వంచి, తర్వాత బ్యాక్ వంచి, తర్వాత ఎత్తాలి. ఓకే. యోగా, జిమ్ అంటే రెండు మంచివే, బట్ అదే సైంటిఫిక్గా చేస్తే రెండు మంచివి. స్టాండింగ్ డెస్కా, సిట్టింగ్ డెస్కా? డెఫినెట్లీ స్టాండింగ్ డెస్క్ ఈజ్ మోర్ ఎర్గోనామిక్ ఫర్ సర్వైకల్ స్పైన్ అండ్ లంబార్ స్పైన్. సో స్టాండింగ్ ఈజ్ ఆల్వేస్ బెటర్. స్టిల్ యూ షుడ్ మూవ్ ఇన్ బిట్వీన్. ఏదైనా ఇంజురీ అవుతే బ్యాక్కి ఇమీడియట్గా ఐస్ పెట్టాలా, హీట్ పెట్టాలి? సో అక్యూట్ ఇంజరీస్ ఐస్ పెట్టాలి, క్రానిక్ ఇంజరీస్ హీట్ పెట్టాలి. సో క్రానిక్ ప్రాబ్లమ్స్ హీట్ బాగా పనిచేస్తుంది, అక్యూట్ ప్రాబ్లమ్స్కి ఐస్ బాగా పనిచేస్తుంది. సో క్రానిక్ అంటే ఎప్పటి నుంచో ఉన్నది, బ్యాక్ పెయిన్ ఉంది, తగ్గట్లేదు, వాళ్ళకి వేడి బాగా పనిచేస్తుంది. నిన్న పడ్డారు, కాలు వాచింది, నడుము వాచింది, వాళ్ళకి ఐస్ బాగా పనిచేస్తుంది. ఓకే ఓకే. కోర్ స్ట్రెంగ్త్ అంటే ఇక్కడ నాభి దగ్గర స్ట్రెంగ్త్ సరిగ్గా ఉంటే మన బ్యాక్ కూడా సరిగ్గా ఉంటుంది. ఎస్ ఆన్? ఎస్. సో మన కోర్ మజిల్స్ అంటే మనకి అబ్డామినల్ మజిల్స్, ఆబ్లిక్ మజిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే బ్యాక్ మజిల్ స్ట్రెంగ్త్తో పాటు కోర్ మజిల్ స్ట్రెంగ్త్ కూడా చాలా ఇంపార్టెంట్. మన బ్యాలెన్స్, స్పైన్ బ్యాలెన్స్ మెయింటైన్ అవ్వాలి. మనం వంగి లేచినప్పుడు మనకి ఈ బ్యాలెన్స్, ఈ మజిల్స్ చాలా ఇంపార్టెంట్. సో దట్స్ వై స్పైన్ హెల్త్ బాగుండాలి అంటే కోర్ మజిల్స్ బాగుండాలి. ఎక్సర్సైజులు చేసేటప్పుడు ఎస్పెషల్లీ వెయిట్స్ కానీ సడన్ ఎక్సర్సైజ్ ఒక కోర్ బెల్ట్, బ్యాక్కి కోర్కి వేసుకునేటట్టు ఒక బెల్ట్ వేసుకుని చేస్తే సేఫ్ అంటారు.
అంటే ఇది చాలామంది డెడ్ లిఫ్ట్ వాళ్ళు జిమ్ముల్లో చేస్తుంటారు, బట్ కరెక్ట్గా చేస్తే బెల్ట్ అవసరం లేదు. సో మీరు కరెక్ట్గా సైంటిఫికలీ లిఫ్ట్ చేసి మజిల్స్ ఆల్రెడీ బాగానే స్ట్రాంగ్ ఉన్నాయంటే ప్రాబ్లం రాదు. అండ్ అగైన్ ప్రొఫెషనల్ వేరే, కామన్ మ్యాన్ వేరే, ఆల్వేస్ వీ షుడ్ అండర్స్టాండ్. టెక్నాలజీయా, సర్జికల్ ఎక్స్పీరియన్సా, వాట్ వర్క్స్ బెస్ట్ ఫర్ ద డాక్టర్? డెఫినెట్లీ సర్జికల్ ఎక్స్పీరియన్స్. అన్డౌటెడ్. సో మన చేతిలో ఎంత టెక్నాలజీ ఉన్నా ఎక్స్పీరియన్స్ లేదు, దాన్ని ఎలా వాడాలని తెలియదు అంటే డెఫినెట్లీ ఇట్ ఫెయిల్స్. ఎంఆర్ఐ ఫస్ట్ తీసుకుంటారా స్పైన్ అనేసరికి, లేదా క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తారా? క్లినికల్ ఎగ్జామినేషన్. ఎందుకంటే మనం ఎంఆర్ఐ తీయాలన్నా ఏ ఎంఆర్ఐ తీయాలి, ఎక్కడ ఎంఆర్ఐ తీయాలి అనేది ఫస్ట్ డాక్టర్కి అర్థం అవ్వాలి. రెండోది ఎంఆర్ఐ అవసరమా, పేషెంట్ వచ్చారు, ప్రతి పేషెంట్కి మనం ఎంఆర్ఐ రాయం. సో జస్ట్ సమ్ మెడిసిన్స్ ఈజ్ ఆల్సో ఎనఫ్, సమ్ సింపుల్ ఎక్సర్సైజ్ ఆల్సో ఎనఫ్. సో ఎంఆర్ఐ అవసరం ఉన్నప్పుడు రాస్తాం. సో దానికి మన క్లినికల్ ఎగ్జామినేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి ఆయన చెప్తారు. మనమే ఓన్గా ఇలా గూగుల్ చూసి వెళ్ళద్దు. చాలా మంది ఫ్యామిలీస్ అందరూ వాచ్ చేస్తున్నారు, ఆల్ ఏజ్ గ్రూప్స్ వాచ్ చేస్తున్నారు. సో లాస్ట్గా క్లోజింగ్ వర్డ్గా మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు అందరికీ అబౌట్ స్పైన్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఇట్? సో స్పైన్ హెల్త్ బాగుండాలి అంటే ఒకటే మార్గం, మీరు రెగ్యులర్గా మూవ్ చేయండి, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయండి, ప్రాపర్గా పాస్చర్ మెయింటైన్ చేయండి. ఈ 3 మంత్రాలు మీరు కరెక్ట్గా పాటించినట్టయితే మీ స్పైన్ ఏ రోజు మీకు ఇబ్బంది పెట్టదు. ఏ ఏజ్ అయినా, పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి ఇది అన్వయిస్తుంది. బాగుంది డాక్టర్ సుకుమార్ గారు, సో మచ్ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. చాలా మంచి విషయాలు తెలుసుకున్నాం మీ దగ్గర. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.